నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మండల పరిషత్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పునః ప్రారంభించారు. ఈ భవనాన్ని 83,68,000తో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ భవనం ఒక మోడల్ గా నిలవాలని లక్ష్యంగా తీసుకుని రూపకల్పన చేశామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అన్ని ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ ఎంపీడీఓ పునర్నిర్మాణ భవన కార్యక్రమానికి ఇచ్చేసిన మిగతా నాయకులందరికీ కూడా, ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వీరు కట్టిన ఈ ఎంపీడీఓ భవనం ఒక మోడల్ లాగా అరుణమ్మ గారు చెప్పినట్టుగా ఒక మోడల్ ఎంపీడీఓ ఆఫీస్ కింద అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నిలుస్తుందనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈజీ మెయింటెనెన్స్ తోటే ఎక్కడైనా ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఎంపీడీ ఆఫీస్లో అది క్లియర్గా కనపడేటట్టుగా అధికారులకి ఒక స్పృహ వచ్చేటట్టుగా నేను చాలా ఆఫీసులు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీడీ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు చూడడం జరిగింది. దయచేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, మన ఇళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో మన ఆఫీస్ కూడా అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం జీవితం ఆఫీస్లో గడుపుతారు, సగం జీవితం ఇంట్లో గడుపుతాం. కాబట్టి మనం ఉండే ఆఫీస్ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం కొద్దిగా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్లో 10 మంది 15 మంది ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటేనే ఈ ఎంపీడీ ఆఫీస్ ఈ రోజున డే 1లో ఎలా ఉంది, మనం మళ్ళీ డే 365లో వచ్చి చూసినా కూడా ఎలాగ ఉండేటట్టుగా చూసుకోవాలంటే అది అధికారుల బాధ్యత. దయచేసి మరో విధంగా భావించకుండా అధికారులందరూ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది.